హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే ముందు వీడియో చూస్తారు కదా, సో దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో అమ్మవారి దర్శనం అంతా బాగా అయిన తర్వాత సో అక్కడి నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా. సో దారిలో అయితే సో ఫ్రూట్స్ కోసం అయితే ఆగామన్నమాట. నార్మల్గా మా ఇంట్లో అతను వదులుతులే చిన్న చిన్న జాంకాయలు మొత్తం మీరు వేస్తే ఎలిక్తా అసలు చేతి రావా వస్తాయి ఎన్ని కాలుతాను వస్తాయి. అనే మచ్చలు ఉంటున్నాయి చూడరా. డ్రాగన్ ఫ్రూట్ అంతా దాని మీద రాయలేదా? 180 కేజీ 180 ఎంత అవుతాయి? 2 అవుతాయా 3 అవుతాయా? కానీ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది, తింటే నూరంతా కలర్ అయిపోతుంది, పింక్ కలర్ అయిపోతుంది. అవి మంచిగా కాదంట. ఇంజక్షన్ చేసేసి అదే తొందరగా అయిపోవాలి కదా అలాగా. ఇది తీసుకున్నాం జుబ్బాలు. ఫైనలీ బుజ్జిదాని దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఎప్పుడు చూడాలి అని చెప్పేసి నిజం చెప్పాలంటే చాలా వెయిట్ చేసామన్నమాట. సో ఇప్పుడు కుదిరింది. సో బుజ్జిదాన్ని అయితే చూసి చాలా టైం స్పెండ్ చేసాం. చాలా ఫన్ ఉంటుంది ఈ వీడియోలో అయితే చూసేయండి. సో పాపం రాజీ ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు, మ్యారేజ్కి వెళ్ళలేదు, సీమంతానికి వెళ్ళలేదు అనమాట. ఫైనల్లీ ఆ బుజ్జిదాన్ని వెళ్ళడానికి అయితే ఫైనల్లీ కుదిరింది దానికోసం అయితే. సో చూసేయండి, ఈ వ్లాగ్ అయితే చాలా ఫన్ ఉండిద్ది అనమాట. అమ్మ పెద్దది వచ్చింది లేకమ్మ అత్తనా భయపడకమ్మ, చూసి భయపడొద్దని చెప్పా. చేతులన్నీ పైకే ఉన్నాయి. దాంతో పట్టుకో, మేడం కింద చేసి పట్టుకో. మేడ కింద చేయి సరిపోద్దా? మావి దగ్గరికి వెళ్ళలేకమ్మా, లిప్స్ చేయాలి. లెగుతులేదు అది. చెప్తాను అన్నయ్యకి ఫోన్ చేసి. ఇంకా తెలియదు కదే, ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకోటి అదేదో జ్యూస్ కూడా చేసింది ఉంటుంది బాబోయ్. మీమ్స్ వేసుకుంది కదా అప్పటి నుంచి. మేకలు చెప్పాను, అది ఎప్పుడుదో ఇప్పుడు కాదు, ఎప్పుడో పట్టాల్సింది. ఎవరిది? మా ఇంట్లో మా అక్క వెళ్ళారు, నలుగురు నేనే ఇచ్చుకున్నాను. ఆడు మామ, నువ్వు అత్త. మామ ఎప్పుడు అలా కనపడ్డా. అదే అత్త గయ్యాల కనిపించింది, మామ మంచోళ్ళ కనిపించింది. మామ జుట్టు తప్ప ఏం కనిపిస్తున్నాడు ఇక్కడ? అది అలాగే చూస్తుంది. అయ్యో హలో రండి, 5వ తారీఖు పకడ్బందీగా పసిగట్టమ్మా. మామూలుగా ఉండదు.
ఎలా అయితే పసిగట్టావు ఎందుకు వస్తుందని ఏసీ కట్టేసి ఫ్యాన్ వేస్తే అది పోతుంది ఏసీ అని చెప్పి సిగ్నల్ అది వేసుకుని వెళ్తాడంటే మనం ఈ రోడ్లోనే నేర్చుకుంటే హైవే రోడ్లో కంగారు వచ్చింది దాని ఇంటికి తిప్పేసి మీరు వెళ్ళిపోయి దాన్ని నేర్చుకోండి నేను అక్కడ దింపేస్తాను బస్సు వస్తే అడ్డు పడిపోయి బస్సు అంటే ఏంటి ఇప్పుడా ఈ రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో పొద్దున రోడ్లు చూసారా చూసినట్టు పడుకుంది ఇది తిప్పేద్దాం అనుకున్నాను కానీ సర్లే అటు ఎప్పుడు వెళ్ళాలి కానీ చూద్దాం సార్ అని అటు వెళ్ళా ఫస్ట్ అంటే దానికి తెలియడానికి మాకు ఎవరో లగేజ్ తీసుకోవాలని ఇంకా రాలేదా అంతే స్కూటీ మేము బాగానే తోలుకున్నాం ముగ్గురమైనా మళ్ళీ నేను రవిగడ వస్తున్నామ్మా మొన్న చెరువు సొత్తుకి వెళ్ళానని చెప్పాను కదా పొద్దున్న మరి వచ్చేటప్పుడు ఆటో వస్తుంది ఎదురుగా మన రోడ్లోనే ఆటో ఇలా వస్తుంది మేము దాన్ని పక్క నుంచి వెళ్తాం పొద్దున్న గ్యాపే ఆడ ఆటో చేయడం అయితే నీకు వచ్చేయడా ఆడే మమ్మల్ని కుదురోడేనా వేసిన కాక అక్కడ వెళ్ళిపోయాడు ఆగుంటే నిజంగా అది ఇది పెట్టిన మనసులో నిజంగా కొట్టేయాల్సింది అప్పుడే నాకు ఆగలేకపోయాను కానీ మళ్ళీ ఆ ఇష్యూ పెద్ద వద్దని ఆలోచించేది అవి పిల్లవాళ్ళకి కదా బాగుంటుంది అయినా అసలు మా తప్పేం లేదని అసలు ఆ స్పాట్ రాగా నా యాక్సిడెంట్ గుర్తొచ్చింది అసలు లేదని వాళ్ళు కావాలని వచ్చి డాష్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళ పైకి తగిలేసి ఉన్నావు కదా నువ్వు కూడా కొట్టలేకపోయావా పట్టుకుని కాలు అని కొట్టే స్టేజ్ లో ఉన్నాను నన్ను అడి విరిగిపోయింది కాలు విరిపోయింది అసలు కాలు విరిగిపోయింది అన్న స్టేజ్ లో ఉన్నాను నేను అది అరిసింది తిట్టింది ఇది ఫోన్ చేసిన టీ అమ్మ పడిపోయా అంటే ఇంకో రకంగా ఉండేది యాక్సిడెంట్ అయింది టీ తాగే గ్లాస్ పాడేసి వచ్చేసింది నేను నిజంగా ఆ టైంలో చాలా భయం వేసింది తర్వాత నన్ను అందరూ ఫోన్ చేసి తిట్లే నన్ను మా అన్నయ్య ఫోన్ సపోర్ట్ లేదనుకుని వాళ్ళు రెచ్చిపోయి సరే మీరే తప్పని నిరూపించి వెళ్ళిపోతారు అక్కడ మనం తప్పు పొందాలి దెబ్బలో తినాలి ఆ టైంలో తెలియదు కదా అసలు మాకు టెన్షన్ ఏమనేది అని అయిపోయి సో ఫైనలీ బుల్లిరాజుని అయితే చూసేసామన్నమాట క్యూట్గా ఉందన్నమాట మేము వెళ్ళేసరికి బొజ్జునుంది సో మేము వెళ్ళాక గోళ్ళకే లేచిందనమాట ఇంత లేపినా లేవట్లేదు పగలు పడుకుని నైట్ అంతా లమ్మని ఏడిపిస్తూ ఉందంట బుజ్జిది సో మేము వెళ్ళాక లేపేసామన్నమాట సో క్యూట్గా భలే ఉంది సో ఫైనల్లీ పుజ్జిబాబుని అయితే చూసేసామన్నమాట సో చూసి ఇంకా కార్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం సో మా ఓల్డ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం సో అది మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట ఈలోపు లేట్ అయిపోయింది సందడిపోయింది సో ఇంకా దారిలో అన్ని వేళకి తెలిసిన డాబా ఉంటే అక్కడ ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి సో ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాం సో మార్నింగ్ నుంచి అసలు హెక్టిక్ అనమాట వాతావరణం చల్లగా ఉన్న అలసిపోయాము సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ